కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్నదంతా మన దృష్టిలోనే ఉంది. తొక్కి బ్రతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది. ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక, ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజుని చేస్తుంది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చుతుంది. పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలివాన ఎలాగైతే కూల్చేస్తాయో, గాలి మాటలు నిండు సంసారాలను నిలువుగా కూల్చేస్తాయి. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు, ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకట్లోనే. ఇదివరకు మాట వల్ల మనిషికి విలువ ఉండేది, ఇప్పుడు మనీ వల్ల మనిషికి విలువ ఉంటుంది. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా మనిషిగా జీవితాంతం గెలుస్తావు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నదాని కోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. మీరు చేసే పనికి ప్రారంభానికి ముందు 3 ప్రశ్నలు వేసుకోండి. నేను ఎందుకు చేస్తున్నాను? దాని ఫలితాలు ఏమిటి? నేను విజయవంతం అవుతానా లేదా అని లోతుగా ఎప్పుడు ఆలోచిస్తారో అప్పుడే మీరు విజయం దిశలో ముందుకు సాగగలరు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విఘ్నత. మన చెడుని కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. మన మంచిని కోరేవారు మాత్రం నీ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతున్నాం. ముగింపు తెలిసిన కథకి ముందేం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు. కొన్నిసార్లు చదువుతో తెరుచుకోలేని తలుపులు నీ సంస్కారంతో తెరుచుకుంటాయి. సింహంలా జీవించాలి, ఎందుకంటే నోరు లేని మేకల్ని బలి ఇస్తారు, కానీ గర్జించే సింహాన్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకో. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనం విలువ ఇవ్వాలి. ఇవ్వని వాళ్ళను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకన అయిపోతాం. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. గాయాలు చేసేది మాటే, మాన్పేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. మాట్లాడే ముందు జాగ్రత్త. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 దారులు. మన సమస్యలు ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు. పని ఉంటే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరిపోయాక తగలేసే రకం. నేటి మనిషి లోకం తీరు. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే చాలా ప్రమాదకరం. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలున్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, కానీ ఇప్పుడు డబ్బు ఉంటే మార్గం ఉంటుంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెప్తూ లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ముందు నీతులు చెప్తారు, మళ్ళీ ఏమీ తెలియనట్లు వెనకాల గోతులు తవ్వుతున్నారు. అవసరానికి ఉపయోగపడని స్నేహాలు, ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. కొడితే బలంపైనే కొట్టండి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరిగివారుగా మారుతారు. బయట వాళ్ళకి ఇచ్చే సమయం, విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయటి వాళ్ళు కాకుండా ఉంటారు. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి.
నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, గాయం మానిపోయినా మచ్చ అలానే ఉంటుంది. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. ఎవరికీ తెలియని మన బాధలు కూడా తడియారని కనురెప్పలకు తెలుస్తాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండు. ఎందుకంటే అప్పులో పడిపోతే ఎవరూ సహాయం చేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని మరవకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు. నీ సమయాన్ని నీకోసం వృధా చేసుకో. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది, కానీ నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుకుపడుతుంది. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువైపోతారు. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. అడవికి పోయిన రాముడు రాజే, జూదం ఓడిన యుధిష్ఠిరుడు రాజే. వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికే అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేం. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరి ఏ బంధమైనా. 25 ఏళ్ల వయసులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకొని వాళ్లకు మన రూపంతో పనిలేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పనిలేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరకు మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే.